నా పేరు సునీతా రెడ్డి. నేను ఆల్మోస్ట్ 16 ఇయర్స్ నుంచి నేను అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ టీచ్ చేస్తున్నాను. అబాకస్ అంటే ఏంటి? అబాకస్ అంటే ఇది ఒక క్యాలిక్యులేటింగ్ టూల్ అండి. దీంతో మనము క్యాలిక్యులేషన్స్ అంటే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ చేయగలుగుతాము. పెన్ను పేపర్ లేకుండా కూడా దీంట్లో చేయడం నేర్చుకుంటాం అనమాట. దీనికి యాక్చువల్గా దీన్ని మనము నెట్లో చూస్తే ఇట్ ఈస్ ఫ్రమ్ చైనా అని, జపాన్ అని అంటారు. కానీ దీని యొక్క మూలం వచ్చేసి మనకు గ్రీక్లో నుంచి వచ్చింది అని మనం చెప్పడం. సో పూర్వము మనకు ఎటువంటి పేపర్ కానీ ఏది కానీ క్యాలిక్యులేషన్స్ లేకుండే. సో మనకు పూర్వము ఈ షీప్ని, గొర్రెల్ని ఫారెస్ట్కి తీసుకొని వెళ్ళేప్పుడు వాళ్ళకి కొన్ని మిస్ అయ్యేది, వాళ్ళకి ఏమవుతుంది అనేది తెలియలేదు. సో అప్పుడు దీన్ని ఒక రాడ్కి ఒక చిన్న పూసల్లాగా దాన్ని పెట్టుకునేసి బయటికి తీసుకెళ్ళేప్పుడు పైకి, దానిలో మళ్ళీ లోపలికి తీసుకొచ్చేప్పుడు కిందికి తీసుకొని వచ్చాడు. ఏవైతే పైన మిగిలిపోయినాయో దానిలోనే ఇన్ని మనకు మిస్ అయినాయి అన్నట్టుగా చేసేవాడు. కొన్ని దేశాలలో చిన్న చిన్న గులకరాలు, పెబుల్స్ యూజ్ చేసేవాళ్ళు. తర్వాత ఇది మాడిఫై అవుతూ మనకు అబాకస్ అనేది వచ్చేసింది. పెబుల్స్ అనేది మనకి డిసపియర్ అయిపోయినాయి వరల్డ్ నుంచి. తర్వాత అబాకస్ వచ్చింది. చాలా దేశాలు ఈ అబాకస్ని యూజ్ చేసినాయి, చాలా రకాలుగా దీన్ని మాడిఫై చేసుకుంటూ వచ్చేసినాయి. సో మెయిన్ మనకు ఇంపార్టెంట్ అబాకస్ అంటే మనకు జపనీస్ అబాకస్ ఇప్పుడు వరల్డ్ వైడ్ యూజ్ చేసేది. దాన్ని సోరవాన్ అని అంటారు జపనీస్ లాంగ్వేజ్లో. మన తెలుగులో చెప్తే దీన్ని పూసల చక్రం అని అంటారు. What is the best age to learn abacus? The best age to learn abacus is from 4 to 14 years. Let us say I crossed 20 years. Can I learn abacus now? Yeah, definitely you can learn abacus. The best is up to 14 years, but it is a brain development program. So you can learn abacus after 14 years also. Advantages of abacus. సో ఈ అబాకస్ నేర్చుకోవడం వల్ల మనకు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది, మనము క్యాలిక్యులేషన్స్ బాగా ఫాస్ట్గా చేయగలుగుతాము. పెన్ను పేపర్ లేకుండా కూడా మనం చేయగలుగుతాము. ఈ అబాకస్ని ఊహించుకొని చేయడం వల్ల కూడా మనకు ఊహాశక్తి బాగా పెరుగుతూ ఉంది అనమాట. మీరు అబాకస్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను అబాకస్ని 2007 నుంచి స్టార్ట్ చేసినాను. సో ఫస్ట్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసుకున్నాను. మనకు డాక్టర్ డబ్ల్యూ సీతారాం క్లినిక్ ఆపోజిట్లో ఓపెన్ చేసినాను. తర్వాత ఐ హ్యావ్ మెనీ ఎక్స్పీరియన్సెస్ విత్ స్కూల్ ట్రైనింగ్స్. సో మా కంపెనీ విశ్వం ఎడ్యుటెక్ సొల్యూషన్స్ నుంచి నేను ట్రైనర్గా చాలా టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చినాము, డిఫరెంట్ స్కూల్స్ అండ్ టోటల్ ఏపీ అండ్ మనం బెంగళూరులో కూడా మనం టీచర్ ట్రైనింగ్స్ ఇచ్చినాము. అండ్ ఐ యూస్ టు వర్క్ యాజ్ ఎన్ పార్ట్ టైమ్ టీచర్ ఇన్ some schools in Karnal city and other areas also. మీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ గురించి? సో నాకు బెస్ట్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు గుంటూరులో అది రైల్వే స్టేషన్ దగ్గర సమ్ ప్లేస్ దగ్గర ఒక స్కూల్ ఉంది. ఆఫ్టర్ ట్రైనింగ్ కరెస్పాండెంట్ మేడం ఏం చెప్పారంటే జస్ట్ గివ్ సమ్ మోటివేషనల్ వర్డ్స్ టు అవర్ స్టూడెంట్స్ అని. షీ హాస్ గ్యాదర్డ్ టోటల్ స్కూల్. So akkada I have given some motivational class to the students and she was very much impressed with me and immediately she brought some gift for me and she has given it to me. So that was my best experience in my life. Best student experience? Best students experience ante there are many number of students in my life, best students. బట్ ఒకటి బెస్ట్ స్టూడెంట్ అంటే ఒకటి చెప్పగలుగుతాను. ధీరజ్ ఖన్నా అనే ఒక అబ్బాయి ఉన్నాడు. వెన్ హీ వాజ్ ఇన్ మై క్లాస్ హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఏబుల్ టు డూ. సో జస్ట్ ఐ సజెస్టెడ్ ది పేరెంట్స్ కొంచెం క్లాస్కి సపరేట్గా క్లాస్కి నాకు పంపించండి, దెన్ ఐ డెవలప్ హిమ్ అని చెప్పాను. సో వచ్చాడు. హీ వాజ్ అన్ఏబుల్ టు డూ, బట్ చిన్నగా డెవలప్మెంట్ వచ్చింది. ఆఫ్టర్ 1 year వాళ్ళ మదర్ వచ్చేసి, మేడం ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై చైల్డ్ కదా. ఏమండి అన్నాను. అంటే హీఈస్ డూయింగ్ వెరీ వెల్. అబాకస్లో ఈజ్ అన్ అవరేజ్ స్టూడెంట్ మ్యామ్, నాకు అంత బెస్ట్గా అనిపించదు. కానీ మేడం ఎప్పుడైతే అబాకస్లో బాగా ఇంప్రూవ్ చేస్తున్నాడో he is reading the subjects in a different way and he improved a lot in the academic
అకాడమిక్ సబ్జెక్ట్స్ నేను ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్స్ టు యూ అని ఆమె జస్ట్ విదిన్ 15 మినిట్స్లో 40-50 టైమ్స్ ఆమె థ్యాంక్స్ చెప్పడం ఉంది. తర్వాత హీ బికేమ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ మై లైఫ్. బట్ ద థింగ్ ఈజ్ దట్ హీ కుడ్ నాట్ గెట్ ద స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్. నాకు అదొకటి స్టిల్ ఐ ఫీల్ అంటే స్టూడెంట్ బాగా చేస్తూ ఉండిండొచ్చు, బట్ సమ్ టైమ్స్ దే మే హ్యావ్ సమ్ స్టేజ్ ఫియర్, సమ్ ఎగ్జామినేషన్ ఫియర్. సో పేరెంట్స్ దాన్ని కూడా కొంచెం కన్సిడర్ చేసుకోవాలి. ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ మై లైఫ్. అబాకస్ ఇన్స్ట్రుమెంట్ ఉంటేనే చేయగలుగుతామా అబాకస్? లేదండి, ఈ ఇన్స్ట్రుమెంట్ ఉంటేనే ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇందాకే మీకు చెప్పాను పెన్ను పేపరు ఏమీ లేకుండా చేయగలుగుతామనేసి. సో దీన్ని మనకు ఫస్ట్ ఎలా చేయాలి అనే దానికోసం మాత్రమే దీన్ని యూజ్ చేస్తాము. ఇదేమో టీచింగ్ అబాకస్ అంటాము, పిల్లలకు టీచ్ చేయడానికి. ఇక్కడ చిన్నది ఉంటుంది, ఇలాంటి దాంట్లో పిల్లలు ఫస్ట్ నేర్చుకుంటారు. తర్వాత దీన్ని వాళ్ళు ఇమాజిన్ చేసుకునేసి దాన్ని వాళ్ళ ముందర పెట్టుకొని ఇమాజిన్ చేసుకునేసి ఇలా బీట్స్ మూవ్ చేసుకుంటూ దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తారు అనమాట. సో ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళకు ఇమాజినేషన్ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల క్రియేటివ్ థింకింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ద క్రియేటివ్ థింకింగ్ ఈజ్ రూలింగ్ ద వరల్డ్. సో ఎటువంటి అబాకస్ అనే ఇన్స్ట్రుమెంట్ అనేది లేకుండా ఓన్లీ ఫ్రీ హ్యాండ్స్తోని వాళ్ళు దాన్ని ఇమాజిన్ చేసుకునేసి విజువలైజేషన్లో చేస్తారు. ఏది కూడా ఇన్స్ట్రుమెంట్ ఉండదు, పెన్ ఉండదు, పేపర్ ఉండదు, జస్ట్ క్యాల్కులేట్ చేస్తూ వెళ్ళిపోతారు. వాళ్ళ మైండ్తోనే చేస్తారు. గాలిలో నుంచి ఆన్సర్స్ తీసినట్టు, మ్యాజిక్ చేసినట్టు ఆన్సర్స్ చెప్పేస్తూ. మ్యామ్, వేదిక్ మ్యాథ్స్కి అబాకస్కి డిఫరెన్స్ ఏంటి? అబాకస్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్తో చేస్తాము, దాన్నే మళ్ళీ ఊహించుకొని చేస్తాము, కనుక దాన్ని అబాకస్ అంటాము. కానీ వేదిక్ మ్యాథ్స్ అంటే మన వేదాల నుంచి వచ్చినది. సో ద లాస్ట్ పార్ట్ ఆఫ్ అధర్మ వేదాల నుంచి వచ్చినది మనకు వేదిక్ మ్యాథమెటిక్స్. మన ఏన్షియంట్ మెథడ్ ఆఫ్ డూయింగ్ క్యాలిక్యులేషన్స్ అండి. దీంట్లో చాలా మటుకు షార్ట్ కట్ మెథడ్స్లో చేస్తారు. చాలా ఈజీ మెథడ్స్ ఉంటాయి. మల్టిప్లికేషన్స్, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, మరి డివిజన్స్ కూడా చాలా ఈజీ మెథడ్లో చేయగలుగుతారు. చాలా ఫాస్ట్గా మనకు ఆన్సర్స్ వచ్చేస్తాయి దీనివల్ల. సో ఇవి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వల్ల చాలా యూజ్ అవుతుంది.